పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకి ఇంత ఫాలోయింగ్ రావడానికి కారణం ఆన్ స్క్రీన్ టాలెంటే కాదు, ఆఫ్ స్క్రీన్ మెంటాలిటీ కూడా. రీసెంట్ గా యుద్ధంలో చనిపోయిన మురళీ నాయక్ కుటుంబానికి 5 ఎకరాల పొలం, 50 లక్షల విరాణ, 300 గజాల స్థలాన్ని సొంత ఇంటిని కట్టుకోవడానికి అందించారు. దాంతో పాటు తన కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేలా చేస్తారని హామీ ఇచ్చాడు. అయితే ఇదంతా గవర్నమెంట్ నుంచి అందిన సహాయం. ఇది కాకుండా తన తరపు నుంచి 25 లక్షలు ఆ కుటుంబానికి అందించాడు. ఇక ఏపీలో నష్టాలతో ఆత్మహత్య చేసిన రైతులకు ప్రతి కుటుంబానికి ₹1,00,000 చొప్పున సహాయం అందించాడు. కేవలం గోదావరి జిల్లాలోనే 80 మంది కుటుంబాలకు ఈ సహాయాన్ని అందించాడు. ఆ మధ్య భారీ వర్షాలతో 2 రాష్ట్రాలు అల్లకల్లమైన టైంలో 2 రాష్ట్రాలకు 6 కోట్ల చొప్పున తన సహాయాన్ని అందించాడు. ఇక ఏపీలో 400 పంచాయతీలకు ₹1,00,000 చొప్పున 4 కోట్ల సహాయాన్ని అందించాడు. ఇలా అవకాశం దొరికినప్పుడల్లా తన సహాయ గుణాన్ని నిరూపించుకుంటూ ఇది కదా అసలైన నాయకుడికి ఉండాల్సిన లక్షణమని మిగతా రాజకీయ నాయకులకు పవన్ కళ్యాణ్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. కాస్త ఆలస్యమైన ఏపీ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి మంచితనాన్ని గుర్తించి దేశంలోనే ఏ పార్టీకి ఇవ్వని 100% స్ట్రైక్ రేట్ తో విజయాన్ని అందించారు. తన పార్టీ కోసం అభిమానులు శ్రేయభిలాషులు ఫండ్స్ ఇస్తామన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు అందుకు ఇష్టపడలేదు. తను సినిమాల నుంచి కష్టపడి సంపాదించిన డబ్బులతోనే పార్టీని తన సేవ కార్యక్రమాలను కొనసాగిస్తూ వచ్చాడు. ఏది ఏమైనా పవర్ స్టార్, యు ఆర్ రియలీ గ్రేట్ సార్.